హలో ఎవ్రీవన్, హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వ్లాగ్ వచ్చి వంకాయ మసాలా ఫ్రై. సో ముందు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి కొబ్బరి ముక్కలు, పుట్నాలు, సాల్ట్, జీలకర్ర, 8 to 10 వెల్లుల్లి రెబ్బలు. కొబ్బరి చిప్ప పెద్దదైతే ఒకటి సరిపోతుందండి, చిన్నవైతే 2 తీసుకోండి. ముందు కొబ్బరి ముక్కలని గ్రైండ్ చేసి తర్వాత పుట్నాలు కూడా వేసి గ్రైండ్ చేసేసుకుందాం. గ్రైండ్ చేసిన దాంట్లో జీలకర్ర, వెల్లుల్లి, సాల్ట్, కారం, మీ స్పైస్కి తగినట్టు కారం మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 to 3 స్పూన్స్ యాడ్ చేశాను. ఈ మసాలా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వంకాయలు తీసుకుని బాగా కడిగి క్లీన్ చేసుకుని ఇలా చాక్తో 4 ఘాటులు పెట్టుకోండి. చాక్తో పెట్టుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసేస్తే కండ్రు కానీ చేదు కానీ రాకుండా ఉంటుంది. ఇలా క్లీన్ చేసి ఘాటులు పెట్టుకున్న వంకాయలు రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసి సిమ్లో పెట్టి ఫ్రై చేయడమే. ఫుల్లో పెట్టుకోండి, సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లో మనమైతే వంకాయని ఫ్రై చేసుకోవడమే. ఒక 5 to 10 మినిట్స్ మూత వేసి మగ్గనిచ్చి మధ్యలో మనము వంకాయల్ని అటు ఇటు కదిలిస్తూ ఉంటే సరిపోతుంది. లేకపోతే ఒక సైడే కాలుతుందండి, ఇంకో సైడ్ కాలదు. కాబట్టి మధ్యలో మనము వంకాయలను అటు ఇటు రోస్ట్ చేస్తే సరిపోతుంది. మరి ఎక్కువ డీప్ ఫ్రై అయిపోయినా బాగా మెత్తగా అయిపోతాయండి. సో కొంచెం ఈ కలర్ గోల్డ్ షేడ్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక ప్లేట్ తీసుకుని మన రోస్ట్ అయిపోయిన వంకాయలు అన్నిటిని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. కొంచెం వంకాయలు అనేవి చల్లారాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని స్టఫింగ్ చేసుకోవడమే. అన్ని ముక్కలకి, వంకాయ ముక్కలకి మసాలా అనేది స్టఫింగ్ చేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసేసి కొంచెం హీట్ అయిన తర్వాత మిగిలిన మసాలా ఉంటుంది కదండి, మనం వంకాయల ముక్కల్లో స్టఫింగ్ చేయగా మిగిలిన మసాలాని ఆయిల్లో వేసేసి సరిపోతుంది. ఇక్కడ ఒక చిటికెడంత పసుపు యాడ్ చేశానండి. మసాలా ఆయిల్ వేయడం వల్ల పచ్చి వాసన రాకుండా ఉంటుంది. ఆయిల్లో వేసేసి మిక్స్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక 2-3 కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు రెబ్బలు యాడ్ చేశాక ముందుగా మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. వంకాయ అంటే మనందరికీ ఇష్టం ఉండదు కదండి, పిల్లలకైతే అస్సలు నచ్చదు. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ముక్కల్ని మరీ తిప్పేసేస్తే చిదిమైపోతాయండి. సో జస్ట్ అలా అంటే సరిపోతుంది పైన, లేకపోతే మరీ మెత్తగా అయిపోతుంది. సైడ్ డిషెస్కైనా బాగానే ఉంటుందండి. సాంబార్, పప్పు చేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా, లేదా వేడివేడి అన్నంలో తిన్నా చాలా బాగుంటుంది. చేసి వంకాయలు యాడ్ చేశాక ఒక 5 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. మీ స్పైస్కి తగినట్టు కారం యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఎమ్మీ వంకాయ మసాలా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి